కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో 100 మంది బాలికలు అస్వస్థతకు గురవడంతో అధికారులు నిర్లక్ష్యం ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంచినీటి కాలుష్యం వల్ల జరిగిందని, గత నెలల్లోనే మంచినీటి ట్యాంకు పాడైనా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికి కలెక్టర్ వెళ్లిన తర్వాతే అధికారులు స్పందించారు. వెంటనే మంచినీటి, ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. హాస్టల్లో జరిగిన ఘటనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పాఠశాలలు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇవన్నీ సరస్వతి నిలయాలు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు, లేదంటే తల్లిదండ్రులు లేనివారు, లేదంటే సెమీ ఆర్ఫన్స్ పిల్లల్ని హాస్టల్లో చేర్చడం జరుగుతుంది. ప్రభుత్వం వీళ్ళని సొంత పిల్లల్లో చూడాలి. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, హాస్టళ్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇచ్చేసినాయి. కానీ అక్కడ హాస్టల్ నిర్వాహకులు లేదా ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే సంఘటనలు జరుగుతున్నాయి. మన ప్రస్తుతం పరిశీలిస్తే పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో బాలికల గురుకుల పాఠశాల ఉంది. దాదాపు 200 మంది పైగా బాలికలు అందులో 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు. ఆహారం కలుషితమైందా లేక మంచినీటి కాలుషితమైందా, మొత్తం మీద నిన్న రాత్రి నుంచి కూడా పిల్లల్లో అలజడి మొదలైంది. ఇవాళ మంగళవారం ఉదయానికి ముందు 20 మంది విద్యార్థినులు, తర్వాత 40 మంది, ప్రస్తుతం 60 మంది ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చేరారు. వారికి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. 40 మంది బాలికలు ఆసుపత్రిలో చేరితే తప్ప వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం అందలేదంటే ఎంత నిర్లక్ష్యంగా గురుకుల పాఠశాల ఉంది అర్థమవుతుంది. ఈ సమాచారం బయటకు వచ్చిన వెంటనే మన ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టర్ ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ కూడా అక్కడికి వెళ్ళారు. ఒక జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే వారికి మెరుగైన వైద్యం అందుతుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అక్కడ పోలీసుల వ్యవహార శైలి కూడా ఎవరిని లోపలికి రాకుండా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు వెళ్ళి మా పిల్లలకి ఏమైంది తెలుసుకోవడానికి తల్లిదండ్రులు వెళ్ళారు. వారెవరిని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రక్రియ జరిగింది. ఇప్పటి వరకు 64 మంది పిల్లలు ఈ కలుషిత ఆహారంతో, వాంతులు విరోచనాలతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారు. ప్లేస్ కూడా సరిపోకపోవడంతో కింద కొంతమందిని పడుకోబెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే వాంతులు విరోచన నుంచి కొంత తేరుకున్నారు కాబట్టి, ఆరోగ్యం కుదురుగానే ఉంది కాబట్టి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపలేదు. ఎవరికైనా విషమిస్తే మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తూ ఉన్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ రావాలంటే దాదాపు 60 కిలోమీటర్ల పైగా వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరికొంతమంది బాలికలు హాస్టల్లోనే ఉన్నారు. వాళ్ళు చాలా నీరసంతో ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కేవలం ఈ సంఘటన ఇక్కడ ఒకటే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ, అదేవిధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు అన్ని హాస్టల్లో తనిఖీ చేసి ఈ బాలికల ఏదైతే ఏలేశ్వరంలో సంఘటన జరిగిందో అక్కడ గత నెలలో మంచినీరు బాగోలేదు, నీరు పాడైపోయిందని విద్యార్థులు ఆందోళన చేశారు. మీడియాలో వార్తలు వచ్చినాయి. హాస్టల్ అధికారులు మాత్రం మేము బాగు చేస్తూ ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇక్కడ స్పందించారు కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్లో పరిశీలించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. బ్యాక్ టు స్టూడియో.